ఇవాళ ఏంటంటే రంజాన్ స్పెషల్ షీర్కుర్మా ఎలా చేస్తారో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక పాల ప్యాకెట్ 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే నేను చేసుకుంటున్నాను. మీకు తగ్గిపడంతో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇందులో అయితే 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పక్క పొయ్యి మీద చిన్న బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఎంచుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం నీట్గా ఉంది. ఇందులో అయితే నేను కాజు, బాదం, కిస్మిస్, ఎండిపోయిన ఖర్జూర్ ఫ్రెండ్స్ అవన్నీ చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే నేను ఇప్పుడు నెయ్యిలో ఎంచుతున్నా. కొంచెం బ్రౌన్ అంటే మరీ అంత బ్రౌన్ కాదు, కొంచెం లైట్గా వచ్చేటట్టు ఇలా ఎంచుకుంటే అంటే మనకి టేస్ట్ వస్తుంది. పాలైతే మంచిగా మరగబెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే మంచిగా ఉండాలి. ఎక్కువ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. పాలు ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, లేకపోతే నాకైతే నచ్చదు. అలా అనేసి నేను కొంచెమే ఎంచుకుంటున్నాను ఫ్రెండ్స్. పాలు అయితే మరుగుతున్నాయి, చూసుకుందాం ఒకసారి, కలుపుకుందామా. చూసినారా ఫ్రెండ్స్, పాలు అయితే మంచిగా మరుగుతున్నాయి. ఇంకా కొంచెంసేపు మరగబెట్టుకోవాలి, ఎందుకంటే ఎంత మరిగితే అంత మంచి చిక్కదనం అయితే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే రెడీ చేసుకున్నాను, అంతా అయితే రెడీ. ప్రస్తుతానికి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంచి పెట్టినా ఇది చాలు ఫ్రెండ్స్. నాకైతే ఇంతే చాలు. మరిగినట్టయితే అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పాలు. ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే చారపలుకులు ఫ్రెండ్స్. తెలుగులో అయితే చారపలుకులు అంటారు, ఇంగ్లీష్లో అయితే డ్రై ఫ్రూట్స్ అంటారు. ఇంకా నెక్స్ట్ సేమియావి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకుంటున్నాను. మళ్ళీ షీర్కుర్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా వీడియో వెంటనే పెట్టగానే మీకు అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.